ఎవరు కనబట్టలేదు కదా ఈ దినం బాబు జగజీవనరావు వర్ధంతి సందర్భంగా ఈరోజు దళితులుగా పుట్టి నేను ఎంతో గర్వపడుతున్నాను. రాజశేఖర రెడ్డి గారు ఉండే పరిపాలనలో దళితులకు ఎంతో ప్రాధాన్యత ఇస్తూ రాజశేఖర రెడ్డి గారు దళితుల్ని ఏ రోజు కూడా ఒక కుటుంబంలో అన్నదమ్ముల్లాగా ఉండేటప్పుడు ఏబీసీలు పెట్టలేదు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీరొచ్చి ఏబీసీలుగా విభజించి మమ్మల్ని వేరుపరిచి ఈరోజు ఈ పరిపాలన ఎంతో చాండాలంగా ఉందని నేను దళితుడిగా పుట్టి దీన్ని నేను ఖండిస్తున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. బాబు జగజ్జీవనరావు గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు బోని శివరామకృష్ణ గారి ఆధ్వర్యంలో ఈ వర్ధంతి వేడుకలు ఘనంగా జరుపుకున్నాం. ముఖ్యంగా మహానాయకుడు భారతదేశ ఉప ప్రధానిగా, రక్షణ శాఖ మంత్రిగా, కేంద్ర హోంశాఖ మంత్రిగా అనేకమైన పదవులు అధిరోహించడంతో పాటు ముఖ్యంగా దళిత వర్గాలకి అభ్యున్నతికి అహర్నిశలు కృషి చేసినటువంటి మహోన్నతమైన వ్యక్తి. ఆయన మొట్టమొదటి నుంచి కూడా క్రమశిక్షణగా నాయకునిగా, ఎంతో నిజాయితీ గల నాయకునిగా ఈ దేశానికి సేవలు అందించారు. ముఖ్యంగా ఆయన లేని లోటు ఈరోజుకి దళితులకి పెద్ద తీరలోటుగా చెప్పవచ్చు. అలాగే పరిపాలనలో కూడా అత్యున్నతమైన సేవలు అందించినటువంటి ఆ మహానేత దాదాపు 40 సంవత్సరాలు కేంద్ర మంత్రిగా ఉన్నారంటే ఆయన తాలూకా పరిపాలన సామర్థ్యం ఎంతో గొప్పదో అందరికీ తెలిసిన విషయమే. ఆయన అనేక మంది ప్రధానమంత్రుల దగ్గర పనిచేసి ఆయన చేసినటువంటి ప్రతి శాఖకి వన్నె తెచ్చినటువంటి మహోన్నతమైన వ్యక్తి. ఆయా మహానీయుని తాలూకా వర్ధంతి వేడుకలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండి కూడా ఈరోజు వర్ధంతి వేడుకలు చేసుకోలేని దౌర్భాగ్య పరిస్థితిలో ఇవాళ తెలుగుదేశం పార్టీ ఉందంటే వారికి దళితుల పట్ల, దళిత నాయకుల పట్ల ఏ రకమైన శ్రద్ధ ఉందో ఒకసారి ఆలోచించవలసిందిగా ప్రధానికని అందరినీ కోరుతున్నాం. ఈ రాష్ట్రంలోనూ ఈ రాష్ట్రంలో మరి మాలా మాదిగలుగా చీల్చి 2 వర్గాల్ని కొట్టుకునే విధంగా చేసినటువంటి ఒక దళిత ద్రోహి అయినటువంటి చంద్రబాబు నాయుడు పరిపాలనలో ఈవేళ ఒక దళిత మేధావి, మాజీ ఉప ప్రధాని జగజ్జీవనరావు వర్ధంతి వేడుకలకి ప్రభుత్వ పరంగా కానీ పార్టీ పరంగా కానీ దూరంగా ఉండడం అనేది మాత్రం దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఆ మహనీయుడు చేసిన సేవలు భారతదేశానికి ఆదర్శంగా కలకాలం నిలిచిపోతాయని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి భారతదేశ ఉప ప్రధానిగా చరణ్ సింగ్ గారి ప్రభుత్వంలో 1977 నుంచి 79 కాలం మధ్యలో ఉప ప్రధానిగా పనిచేసి కేంద్రంలో అనేక మంత్రిత్వ శాఖలు చేసి ఈరోజు బడుగు బలహీన వర్గాలకి మరి ఒక మంచి మార్గాన్ని బాటలు వేసినటువంటి మహా గొప్ప నాయకులు బాబు జగజ్జీవనరావు గారు. అయితే చంద్రబాబు నాయుడు గారు తన ప్రస్తావిస్తూ ఎవరైనా కోరి ఎస్సీ కులంలో పుట్టాలనుకుంటారా అని ప్రస్తావించే అలాంటి ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఈరోజు బాబు జగజ్జీవనరావు గారి వర్ధంతి విషయాన్ని మర్చిపోయి మరి వర్ధంతికి సంబంధించినటువంటి ఫండ్స్ని రిలీజ్ చేయడం కానివ్వండి, ఆ వర్ధంతిని ఒక వేడుకగా రాష్ట్ర స్థాయిలో, కేంద్ర స్థాయిలో మరి దీన్ని ఒక వేడుకగా జయంతి కార్యక్రమాలు, వర్ధంతి కార్యక్రమాలు ప్రజలందరికీ తెలిసే విధంగా ఎటువంటి చర్యలు చేపట్టకపోవడం అనేది మరి చంద్రబాబు నాయుడు గారికి ఎస్సీల మధ్య దళితుల పట్ల ఉన్నటువంటి వ్యత్యాసాన్ని తెలియజేస్తుంది. తప్పనిసరిగా రేపు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్ర ప్రభుత్వం బాబు జగజ్జీవనరావు గారి జయంతిని మరి రాష్ట్ర ప్రభుత్వ పండగగా గుర్తించే విధంగా చర్యలు చేపడతారని తెలియజేస్తూ మరి తప్పనిసరిగా ఆయన ఆశయాల సాధన కోసం మనందరం కృషి చేద్దామని తెలియజేస్తున్నాం.